ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం సింగరాయకొండ మండలంలో మంగళవారం మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ గారి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఉదయం బిడ్రుగుంట కాలభైరవ స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ గారిపై ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. మండల కేంద్రమైన సింగరాయకొండలోని జనసేన పార్టీ కార్యాలయంలో వీర మహిళలు, జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానుల సమక్షంలో భారీ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్యాలయం ఎదుట బాణసంచా పేల్చి తమ ఆనందాన్ని చాటుకున్నారు. మధ్యాహ్నం జనసేన పార్టీ కార్యాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శానంపూడి గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ అనంతరం కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. ఏర్పడినప్పుడు కూడా గత ప్రభుత్వంలో వేయాల్సిన రోడ్డును వేయకపోగా వైసీపీ ప్రభుత్వం దోచుకుంటే దూరంలో ఈ గ్రామ అభివృద్ధిని గాలి వదిలేసింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటికీ రాష్ట్రం అంధకారంలోంచి నిధులు సేకరించి గ్రామ అభివృద్ధి, అదేవిధంగా ప్రజల అభివృద్ధి, సంక్షేమం, సూపర్ 6 పథకాలు అన్నీ అమలు చేయడంలో ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో నిధులు తీసుకువచ్చి ప్రతి పల్లెలో కూడా, ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అయితే నిధులు కొంత ఆలస్యం అవడంతో ఈ శానంపూడి గ్రామ ప్రజలు అభిప్రాయం మేరకు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా ప్రజలు శ్రేయస్ కోసం ప్రతి విషయంలోనూ తగ్గి ప్రజలు దేవుళ్ళని భావించి ప్రజల కోసం నిరంతరం సేవ చేయడానికి తాను ఎప్పుడు ముందుంటూ జన సైనికులను, వీర మహిళలని అదే పట్ల నడిపిస్తూ ఈరోజు ఈ శానంపూడి గ్రామ ప్రజలు వారి యొక్క ఇబ్బందులు గమనించి పవన్ కళ్యాణ్ గారి 54వ పుట్టినరోజు సందర్భంగా ఈ గ్రామ రోడ్డుని తాత్కాలికంగా కొంతవరకు మరమ్మతులు చేయడం జరుగుతుంది. గౌరవ మంత్రివర్యులు కూడా అతి త్వరలోనే ఈ శానంపూడి గ్రామ రోడ్డుని వేయడానికి సిద్ధంగా ఉన్నారని కూడా మనం తెలియపరిచినారు. అయితే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నిధులు రావడం కొంత ఆలస్యం అవుతుంది కాబట్టి ఏదో కొంతవరకు ఈ గ్రామ ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఈ గ్రామంలో మరమ్మతులు చేయాలనే ఉద్దేశంతో ఈ గ్రామ ప్రజలు, జనసేన నాయకులు, జన సైనికులు వారందరి అభిప్రాయం మేరకు ఈరోజు ఈ రోడ్డు మరమ్మతు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రాష్ట్రం 10 సంవత్సరాల పాటు కూటమి, ఎన్డీఏ కూటమి దిగ్విజయంగా జరగాలని గ్రామంలో ప్రతి ఒక్కరు జనసేన, బీజేపీ, టీడీపీ అందరూ కూడా భాగస్వాములై ప్రతి దాంట్లో కూడా ఒకరికొకరు సహకరించుకొని గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని, అభివృద్ధికి తోడ్పడతామని ఈ మీడియా ద్వారా గ్రామ ప్రజలకి, మండల ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం పొత్తు ధర్మంలో నిజాయితీగా ఎప్పుడు పాటిస్తూనే జన సైనికుల వీరమని పాటించమని చెబుతూనే రాష్ట్ర అభివృద్ధి జరగాల, గ్రామ ప్రజల అభివృద్ధి జరగాలని చెప్తూ ఉంటాడు. అందులో భాగంగా ఈ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలను ఇంత విజయవంతంగా చేసినటువంటి మా జనసేన నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి, టీడీపీ నాయకులకి, టీడీపీ గ్రామ అధ్యక్షులు బసయ్య గారికి, అదేవిధంగా బీజేపీ నాయకులకి, బీజేపీ వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకి, గ్రామ ప్రజలకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై నారా చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్, జై నరేంద్ర మోదీ గారు, జై ఎన్డీఏ కూటమి, జై హింద్.